హలో అండి. నా పేరు డాక్టర్ హరీష్ తరిగోపుల. మేనేజింగ్ డైరెక్టర్ అండ్ కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ అట్ శ్రావణి హాస్పిటల్స్. ఈరోజు మనం పేషెంట్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం. అసలు పేషెంట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎవరన్నా ఒక పర్సన్ హెల్త్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారు. ఇలాంటప్పుడు మనం వారికి హెల్ప్ చేయాలి. ఇలాంటప్పుడు వారి హెల్ప్ తీసుకోవాలి. డాక్టర్స్ హెల్ప్ గానీ, లేకపోతే మెడికల్ హెల్ప్ గానీ, ఎట్లాంటి సిట్యుయేషన్‌లో అవసరం అనేది ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పేషెంట్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోవడం. అంటే ఏంటి? ఆ పేషెంట్‌కి వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్ గురించి ఎంత తెలుసు? దాంతో పాటు వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా? ఆ విషయాన్ని మనం వాళ్ళకి అర్థమయ్యేలా వివరించడం. అండ్ ఇంకోటంటే వాళ్ళకున్న కల్చరల్ బిలీఫ్స్ కానీ, లేకపోతే ఇంకా ఎమోషనల్ స్టెబిలిటీ గానీ, అవన్నీ కూడా చూసుకొని పేషెంట్‌ని మనము వారి ప్రాబ్లమ్‌ని ఎంతవరకు మనము డీల్ చేయొచ్చు, ఎంతవరకు వాళ్ళకి చేంజెస్ సజెస్ట్ చేయొచ్చు అనేది తెలుసుకోవడం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ అండర్‌స్టాండింగ్ ద పేషెంట్స్ నీడ్స్ అది. శ్రావణి హాస్పిటల్స్‌లో మనం చేసేది ఏంటంటే, పేషెంట్‌కి ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్‌లో, వారి ఓన్ లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం. అంటే మెడికల్ టర్మ్స్‌లో కాకుండా నార్మల్ లేమన్ టర్మ్స్‌లో అంటాము సింపుల్‌గా చెప్పాలంటే. ఆ పేషెంట్ యొక్క సిట్యుయేషన్స్‌ని దానికి వాళ్ళకి ఎప్పుడు మెడిసిన్ తీసుకోవాలి, ఎప్పుడు డయాగ్నోసిస్ కరెక్ట్‌గా వస్తుంది, ఏ ఆప్షన్స్ ఉంటాయి, ట్రీట్మెంట్‌లో కూడా ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, ఏది చేస్తే పేషెంట్ హెల్త్ బెటర్ రికవరీగా వస్తది, తొందరగా వస్తది. అండ్ ఇంకోటేందంటే ఏదన్నా కొంచెం సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్‌ని ఎలా డైవర్సిఫై చేసుకోవాలి. అండ్ ఇంకోటి మెడిసిన్స్ ఎలా తీసుకోవాలి, ఏ ఏ టైంలో వేసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా చేసుకోవాలి. అంటే వాళ్ళ స్లీప్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఇవన్నీ కూడా వి ఆర్ ఫోకస్ మోర్ ఆన్ థాట్. అట్లా ఫోకస్ చేసి పేషెంట్‌కి ఏంటంటే మనము ఈవెన్ వాళ్ళకి అర్థమవ్వనప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి, కేర్ గివర్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేసి ఎలా ఫాలో అప్ చేసుకోవాలి, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ రికవర్ అవుతున్నాయా లేదా ప్రోగ్రెస్ అవుతున్నాయా, వర్సన్ అవుతున్నాయా అనేది మనము బ్యాక్ అండ్ అంటే మళ్ళీ వాళ్ళ ద్వారా రివర్స్ చెప్పించుకొని, అంటే ఎలా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని దాన్ని బట్టి వి విల్ ప్లాన్ ఎ సింప్లిఫైడ్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్. సో ఇదేంటంటే అందరికి ఒకే ప్రోగ్రామ్ లాగా ఉండదండి. ఒక్కొక్క పేషెంట్ వాళ్ళ కండిషన్ బట్టి, వాళ్ళ డయాగ్నోసిస్ బట్టి, వాళ్ళ సెలెక్టివ్‌గా ప్లాన్స్ అనేవి మనము చేసుకోవచ్చు.